హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటలో ఇంకో మంచి హెల్తీ రెసిపీని అయితే చూద్దాం. దీన్ని మీరు పన్నీర్ పలావ్ అంటారో లేదు అంటే మేతి మటర్ పలావ్ అంటారో మీ ఇష్టం అండి. కానీ మనకి మెయిన్గా కావాల్సింది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్, అంతే కదా. ఇది వరకు చాలా వీడియోస్లోనే చెప్పాను, ప్రోటీన్ అనేది పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంపార్టెంట్ కదా. మామూలుగా కొందరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు, పన్నీర్ అన్నా లేదు అంటే మెంతి కూర సపరేట్గా చేయాలి అన్నా, ఇలాంటివి ఒక మంచి ప్రోటీను ఏదైనా మనం పెడదాము చేసి అంటే ఇంట్లో ఒకరు తింటే ఒకరు తినరు. ఈ ప్రాబ్లం అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. కానీ ఇలా పలావ్ స్టైల్లో ట్రై చేస్తే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం ఈ వీడియోలో ఇందులో ఉండే పోషక విలువల గురించి తప్పకుండా తెలుసుకుంటూ వీడియోని కంటిన్యూ చేద్దాం. మనం దీనికోసం ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పలావ్ దినుసులు కూడా కొద్దిగా వేసుకోండి. అంటే 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా చెక్క, ఇలా కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లేవర్ లైట్గా తెలిస్తే సరిపోతుంది, మరి హెవీ మసాలా ఫుడ్ లాగా అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఇందులో ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో నేను ఒక కట్ట వరకు మెంతి కూర, కొద్దిగా పుదీనాను అయితే యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు అని చెప్పను. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఏదైనా తినరు అంటే వాళ్ళు తినే విధంగా చేసి పెట్టడమే కదా హెల్దీగా వంట చేయడం అంటే. సో అది నేను తప్పకుండా ఎవరైతే ఏదైనా తినరో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు తినేటట్లయితే చేస్తాను. మీకు కూడా ఈ టిప్ నచ్చితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇంట్లో పిల్లలు కానీ లేదు అంటే ఇంకెవరైనా కానీ ఏదైనా తినరు అంటే వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో అందులో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మెంతికూర బాగా వేగిన తర్వాతనే మనం మిగతావి యాడ్ చేయాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ, చుక్కుడు గింజలు ఉంటాయి కదా, చుక్కుడు గింజలు, ఇంకా పన్నీర్, ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇవన్నిట్లో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ముందుగా పన్నీర్లో ఉండే విటమిన్స్ ఏంటి, అది ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. ఈ మధ్య అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి న్యూట్రిషనిస్ట్ కూడా మంచి ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకోమనే చెప్తున్నారు. కానీ అది ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది కండరాల ఎదుగుదలకు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుందని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. డైట్ చేసే వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల లోపు ఇలా మరుగుతుంది. ఇలా మరిగిన దాంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాని వాటర్ అంతా ఉంచేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, హైలో ఉండకూడదు, లోలో ఉండకూడదు. మీడియంలో ఉండి ఇలా మరుగుతూ ఉండాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగితే రైస్ అనేది దగ్గర పడుతుంది, ఒక 80% వరకు ఉడుకుతుంది. అప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. అయితే మనం ఇందులో స్పెషల్గా చుక్కుడు గింజలు, బఠానీ యాడ్ చేసాం కదా, ఇందులో హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. పన్నీర్ అనేది ఒక పర్సన్ డే బై డే 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 వీక్ ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. చూసారు కదా, రైస్ ఒక 80% వరకు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోతుంది. మినిమం మనకి రైస్ ఉడకబెట్టడం అయినా రావాలి. లేదు అంటే మనం ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా మళ్ళీ మనకి వంట రాదు అంటే అక్కడ ఫుడ్ తినలేక తిరిగి రావాల్సి ఉంటుంది. అక్కడ ఫుడ్ పడక, హెల్త్ సపోర్ట్ చేయక అలా తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనం కనీసం రైస్ వండడం అన్నా నేర్చుకోవాలి. మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, పన్నీర్ తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది. అంటే ఏంటి అంటే కొంతమందిలో చూస్తూ ఉంటాం కదా, చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లల్లో కానీ కొంచెం పెద్దవాళ్ళలో కానీ అదంతా కూడా ప్రోటీన్ లోపం వల్ల జరుగుతుంది. సో అందుకే పిల్లలకి ఇప్పటి నుంచి హెల్దీ ఫుడ్ అలవాటు చేయండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.